ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, దేవుడు లేని ఐశ్వర్యవంతుడు వాడు దరిద్రుడు, వానికి బంధువులెవరు ఉండరు, వారిని ఆదరించేవాడు ఎవరునూ ఉండరు. వారికున్న ఐశ్వర్యమును బట్టి వారు తినలేని పరిస్థితి, ఎందుకంటే వాడి ఒంటి నిండా రోగములే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజదేవుని కలుగకుండా నీకు ఐశ్వర్యమున్నను నీవు దరిద్రుడవే. పిల్లికి బిచ్చము పెట్టడు వీడు ఐశ్వర్యవంతుడు, తనకు పొరుగు వారికి సహాయము చేయడు వీడు ఐశ్వర్యవంతుడు. కానీ లోక సంబంధముగా ఐశ్వర్యము పొందుకొనినను ఇతను దరిద్రుడే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కలిగి ఉన్నటువంటి దరిద్రుడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇతనిలో నిజదేవుడు ఉన్నాడు కనుక లోక సంబంధముగా తన దరిద్రత అనుభవించినను ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇతని ఐశ్వర్యము ఏమిటంటే నిజదేవుని కలిగి ఉండుటే ఐశ్వర్యము, పరిశుద్ధత కలిగి ఉండుటే ఐశ్వర్యము, మహిమ కిరీటము పొందుకొనుటే ఐశ్వర్యము. అలాగునే దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండుటే ఐశ్వర్యము. ఇతని ఫలములు ఇతను లోకములో దేవుని కలిగి ఉన్నాడు. ఇతడు దరిద్రుడైనను ఇతడు ఐశ్వర్యవంతుడే. ఎందుకంటే శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడైనటువంటి యేసు క్రీస్తును కలిగి ఉన్నాడు కనుక ఇతడు దరిద్రుడైనను దేవుని కలిగి ఉన్నాడు కనుక ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే మద్యపానము చేస్తారో వారు దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందలేరు. ఎందుకంటే మద్యపానములో దుర్వ్యాపారం ఉన్నది. ఎవరైతే మద్యపానము చేస్తారో వారిని వెక్కిరింతల పాలు చేస్తుంది. సామెతల గ్రంథములో చూసుకున్నట్లయితే, మద్యము వెక్కిరింతల పాలు చేయను, మద్యము తాగువాడు జగడములాడును, మద్యములో దుర్వ్యాపారం ఉన్నది, వాడి శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములు ఉన్నదో లేదో అని వానికి తెలియని పరిస్థితి, దిగంబరత్వమును కలిగి ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మద్యపానము చేసేటువంటి వాడు దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందలేడు. మనం వారసత్వము దేనికోసరము? నీవు నేను పోరాడుచున్నది పరుగు పందెములో ఉన్నది. దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందుకోవాలని మనము ఈ లోకములో పరిగెట్టుచున్నాము, పరుగు పందెములో ఉన్నాము కనుక దేవుని రాజ్యాన్ని మనము వారసత్వముగా పొందాలంటే మద్యపానము మనము విడిచిపెట్టాలి. మద్యపానము విడిచిపెట్టినట్లయితే దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందుకుంటాము. మనము దేవుని వారసులము కనుక అట్టి వారసత్వమును, అట్టి పరిశుద్ధాత్మను మనము విడిచిపెట్టుకోకూడదు, పోగొట్టుకోకూడదు. కనుక మద్యపానము చేసేవారు దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందలేరు. కనుక మద్యపానములో దుర్వ్యాపారం ఉన్నది కనుక అది వెక్కిరింతల పాలు చేయను. కనుక ఇప్పుడే మద్యపానమును విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని వారసత్వముగా పొందుకోవాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నిజమైన దేవుడు యేసు క్రీస్తే. ఈయన రక్తము వలన మనకు పాప విమోచనము కలిగి ఉన్నది. మన దరిద్రతనంతటిని పోగొట్టి మనలను ఐశ్వర్యవంతులుగా చేసి ఉన్నాడు. కనుక దేవుని రాజ్యాన్ని మనకు వారసత్వముగా ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని రక్తము మన పాపములకు విమోచనము కలుగచేసి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
కాబట్టి మనము చేసిన పాపములు, అతిక్రమములు, మద్యపానము, నీ దరిద్రతంతా పోయేటట్లుగా ఈయన రక్తము వలన మనకు విమోచన కలిగి ఉన్నది కనుక మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నీవు ఐశ్వర్యము కలిగి ఉన్న నీకు ప్రయోజనము లేదు. ఇది 3 నాళ్ల ముచ్చటే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ లోకంలో దరిద్రత అనుభవిస్తున్నను నీవు దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతుడవే. యేసుక్రీస్తు వారు శ్రీమంతుడైన నీ తండ్రి నీ దేవుడు నీకు తోడు ఉండగా నీవు శ్రీమంతుడవే, నీవు ఐశ్వర్యవంతుడవే. కాబట్టి మద్యపానమును ఇప్పుడే విడిచిపెట్టు, దేవుని రాజ్యమును వారసత్వముగా పొందుకో. దేవుని రక్తము వలన మనకు విమోచనము, పాప విమోచనము కలిగి ఉన్నది కనుక పాప పరిహారార్థ బలిగా తన రక్తమునిచ్చి మనలను కొని ఉన్నాడు. విమోచన క్రయధనముగా తన రక్తమును ఇచ్చి మనలను కొని ఉన్నాడు కనుక మనకు క్షమాపణ కలిగి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటి వరకు నీవు దేవుడు చేసినటువంటి ప్రాణత్యాగమును నీవు వ్యర్థము చేసిన వ్యక్తివైతే ఇప్పుడే నీవు అట్టి పాపములను విడిచిపెట్టి దేవుని రక్తము వలన నీవు కడగబడిన వ్యక్తిగా మారాలి. నీ అపరాధములను క్షమించే దేవుడు యేసుక్రీస్తు కనుక ఈయన యొద్దకు వచ్చినట్లయితే నీవు ఐశ్వర్యవంతుడవు. నీకు పరలోక రాజ్యము యొక్క వారసత్వము కలిగి ఉన్నావు. నీకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఆమెన్.